ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఇవాళ మనము ఈ యొక్క లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అయితే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది కేవలం బయటికి కనబడేటువంటి నామములు కాదు. ఈ నామములు చాలా శక్తివంతమైనటువంటివి. అవి ఎప్పుడవుతాయి శక్తివంతమైనటువంటివి అంటే, దాని యొక్క అర్థము, దాని మీద భక్తి కలిగి, దాని మీద భక్తి మాత్రమే కాకుండా కంప్లీట్ విశ్వాసము, భక్తి విశ్వాసాలు రెండూ కలిగి, ఇంత గొప్ప అర్థం ఉందా అమ్మవారంటే ఇదా అని చెప్పి తెలుసుకొని మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో అది ఇచ్చే రిజల్ట్ అమోఘంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి నామాన్ని కూడా మినిమం 40 నిమిషాలు చేయండి. చాలామంది 11 సార్లు చేశానండి, నాకు చాలా రోజుల నుంచి చేస్తున్నాను అని అంటూ ఉంటారు. ఒకటే విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుకున్నారనుకోండి, అంటే మంచి చక్కగా కండలది పెరిగి ఫిట్నెస్ ఉండాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? జిమ్కి వెళ్ళి రోజుకు ఒక 2 నిమిషాలు చేసి వస్తున్నానండి, జిమ్కి వెళ్ళి ఒక 5 నిమిషాలు చేస్తున్నాను, ఒక్కోసారి అయితే చాలా అద్భుతంగా 5 నిమిషాలు చేసి వచ్చేస్తున్నాను అంటారు. మీకు అసలు కండలు పెరుగుతాయి 5 నిమిషాలు 2 నిమిషాలు చేస్తాయి? జీవితాంతం వెళ్ళినా అవ్వదు. అదే రోజు ఒక గంట సేపు 2 గంటల సేపు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే ఒక 6 నెలలు సంవత్సరం తిరిగేసరికి, ఒక 2-3 సంవత్సరాలు అయ్యేసరికి ఏమవుతుంది? మీలో చాలా ఫిట్నెస్ పెరుగుతుంది, మంచి కండలు తిరుగుతాయి. అంటే ఎందుకు? మీరు ఒక జిమ్కి వెళ్ళి, లేదా ఒక యోగాసనాలకు వెళ్ళి, లేదా ఒక ట్యూషన్కి వెళ్ళి, లేదా టీచర్ చెప్పేటువంటి దాన్ని ఎంతసేపు ఎక్కువసేపు అభ్యాసం చేస్తున్నాం అనే దాని మీద మీ రిజల్ట్ ఎలా ఉంటుందో, ఒక మంత్ర సాధన చేసేటప్పుడు మంత్రాన్ని కూడా అంత ఎక్కువసార్లు ఎక్కువసేపు చేయాలి. అప్పుడే దాని యొక్క ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుంది. అలాగే ఇక్కడ నామం కనుక చూసుకున్నట్లయితే 230వ నామం మహాయాగ క్రమారాధ్య. పలికేస్తూ ఉంటాం మనం లలితా సహస్రనామాలు చదివేటప్పుడు. మహిమాన్వితమైనటువంటి ఏదైతే ఉందో ఆ యాగములు యొక్క క్రమ విధముల చేత ఆరాధింపదగినటువంటిది అమ్మవారు అని. అంటే మహాయాగం అనేటువంటిది ఏదైతుందో క్రమబద్ధతీపరంగా చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకోండి. మీరు భక్తితో చేస్తే ఏదైనా ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ ఒక క్రమబద్ధీకరణగా చేయాలి. సృష్టి అంతా ఒక క్రమబద్ధీకరంగా నడుస్తుంది. ఏది కూడా ఇష్టం వచ్చినట్టుగా లేదు. మనం అనుకుంటున్నాం ఇష్టం వచ్చినట్టుగా అయిపోయిందేమో, అదేదో ఒక చెప్తూ ఉంటారు ఏంటంటే సృష్టి ఒక విస్ఫోటనలాగా ఏర్పడిపోయింది అని. అట్లా ఎట్లా అవుతుంది? అదంతా ఏదో సిద్ధాంతం. కానీ ఆ యొక్క పరమేశ్వరుడు ప్రతి దాంట్లో ఉంటూ ఆయన ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా తయారు చేశాడు. అదేవిధంగా ఈ మహాయాగ క్రమారాధ్య అనేటువంటి నామం తర్వాత నామము మహాభైరవ పూజిత. అమ్మవారు భైరవుడి చేత పూజింపబడేటువంటిది అనేటువంటిది ఉంది ఇక్కడ అర్థం. అంటే భైరవుని చేత పూజింపబడినది అమ్మవారు. ఇక్కడ ఈ నామాన్ని ఎవరైనా చేసుకుంటే 2 రకాల ఫలితాలు వస్తాయండి. ఏమిటది అంటే, ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహము. భైరవుడు అంటే ఎవరండి? కాలభైరవుడు. కాలాన్ని నిర్దేశించేవాడు. కాశీకి ఆయన ఆ యొక్క క్షేత్రపాలకుడిగా చెప్తూ ఉంటారు కదా. అంటే కాలము ఒక్కోసారి అంటాను చూసారా, అయ్యో నాకు ఈ టైం బాగాలేదండి, ఏంటో నా టైం ఎలాగో ఉంది. అలాంటప్పుడు ఈ యొక్క నామం కనుక చేసుకున్నట్లయితే మహాభైరవ పూజిత అనేటువంటి నామం ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇక తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. చూడండి, అసలు మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని, ఇది మనం చదివేస్తూ ఉంటాం కానీ దీని యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. మహేశ్వర సంబంధమైన, మహేశ్వర అని వచ్చింది కదా ఫస్ట్, కాబట్టి మహేశ్వర సంబంధమైన మహాకల్ప కాలమందలి, అంటే మహాకల్పంలో
మహాతాండవం నృత్యమును సాక్షిగా ఉండేటిది శ్రీదేవి. అంటే ఇక్కడ 2 రకాలు చెప్తూ ఉంటారు. ఎలాగా మహాకల్పం అయిపోయేటప్పుడంతా కూడా అంటే ఈ కల్పాలన్నీ మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు యుగాంతం అయిపోతుంది, మళ్ళీ మారిపోతుంది. రకరకాల కల్పాలు, ఎన్నో కల్పాలు వస్తుంటాయి, అయిపోతూ ఉంటాయి, మళ్ళీ అయిపోతూ ఉంటాయి. అయితే మహేశ్వర సంబంధమైనటువంటిది అని వచ్చింది ఇక్కడ. మనం ముఖ్యంగా మహేశ్వర అనేటువంటిది వచ్చింది. అంటే ఇదంతా ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క దే మొత్తం, ఈ విశ్వం మొత్తం. కాబట్టి మహేశ్వర మహాకల్ప, ఈ మహాకల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలమందలి మహాతాండవం చేస్తూ నృత్యము చేస్తూ సాక్షిగా ఉండేటువంటిది శ్రీదేవి అని చెప్పడం. అంటే ఆ సమయంలో ఇదంతా మనకి చూడ్డానికి ఇదంతా అమ్మో ఇదంతా అంతమైపోతుంది, మళ్ళీ పునర్జన్మ అవుతుంది, అంటే మరలా మొత్తం క్రియేట్ అవుతుంది అనేటువంటిది ఏంటంటే తన యొక్క నృత్యము అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఇందులోనే లలితా సహస్రనామంలో ఒక నామం ఉంటుంది, ఉన్నేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి అని. అంటే అమ్మవారు ఒక్కసారి ఇలా కన్ను ఆర్పి తెరిచే లోపల ఈ విశ్వం మొత్తం క్రియేట్ అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఉన్నేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా దీని గురించి. కాబట్టి అమ్మవారి యొక్క నామాన్ని మీరు చేసుకుంటూ, ప్రతి నామానికి ఒక శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ప్రతి నామం చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో చేయండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః.